ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని కోర్టు ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. భోజనం వికటించిన ఘటనల్లో 2 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఐజీ కోర్టుకు తెలిపారు. బాధ్యుల్ని వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40% పెంచామని ఏఐజీ తెలిపారు. పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉండాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఐజీ చెప్పారు. ఏఐజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు పూర్తి అప్డేట్స్. ప్రవీణ్, చెప్పండి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మరోవైపు విద్యార్థులు ఉంటున్నటువంటి అంటే స్కూల్స్ లో కూడా మధ్యాహ్న భోజనం పథకం ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ విషయం పైన కూడా తెలంగాణ హైకోర్టులో మరో కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపైన ఇప్పటికే కోర్టు కూడా వాళ్ళు ఒక మెమోను కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా అధికారులకు సూచనలు చేస్తామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పారు. మరోవైపు తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేయడం జరిగింది. భోజనం వికటించి ఘటనలో 2 కమిటీలను ఏర్పాటు చేసినట్లు కోర్టు కూడా ఇప్పటికే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది. బాధ్యులైనటువంటి వాళ్ళపైన సస్పెండ్ చేస్తున్నట్లు కోర్టు దృష్టికి కూడా ఏది చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు పిటిషనర్ కొన్ని అంశాలను లేవనెత్తారు. ఎందుకంటే గతంలోనే ఇలాంటి అంశాలను జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఉల్లంఘించడం వల్లే ఇలాంటి తరచు సంఘటనలు కూడా జరుగుతున్నాయనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అన్ని కమిటీలు ఈ అంశాలకు సంబంధించి పనిచేస్తున్నాయని, మరోవైపు వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక కమిటీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి పిటిషనర్ కూడా ఒక అంశాన్ని లేవనెత్తాడు. కేవలం కమిటీలు పర్యవేక్షణ చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా పని చేయకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి కమిటీలు యాక్టివ్ అవ్వాలి, ఖచ్చితంగా ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వారిపైన చర్యలు తీసుకోవాలి. కింది స్థాయికి సంబంధించినటువంటి సిబ్బంది పైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఆ పై స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు తప్పిదం కూడా ఉంది, వారిపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని పదే కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద